హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహరావు, డెంటిస్ట్ చిగురువ్యాధి నిపుణులు. ఈరోజు మన కొత్త టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, చిన్నపిల్లల్లో సహజంగా మనం ఈ ప్రాబ్లం చూస్తాం అనమాట. ఎరెప్షన్ సిస్ట్ అంటారు, లేకపోతే కంజెనిటల్ ఎరెప్షన్ సిస్ట్ అంటారు, లేకపోతే ఎరెప్షన్ హెమటోమా అని అంటారు. ఈ 3 రకాల పేర్లు దీనికి వర్తిస్తాయి. ఫోటోలో చూడండి, చిన్న బాబు 1 ఇయర్ ఏజ్, 1 ఇయర్ కన్నా కొంచెం పెద్ద నా క్లినిక్ వచ్చారు. అదేంటంటే ఈ బబుల్ లాగా, ఫ్లూయిడ్ ఫిల్డ్ బబుల్ లాగా మనకి ఈ ఎరెప్షన్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. 1 ఇయర్ కావచ్చు, అది కామన్గా వచ్చేది ఏంటంటే 1 ఇయర్లో రావచ్చు, 2 ఇయర్స్లో రావచ్చు, 6 ఇయర్స్లో రావచ్చు, ప్లస్ 6 to 10 ఇయర్స్ మధ్యలో పెద్దవాళ్ళకు కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ఎందుకు వస్తుంది, పెద్దవాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది మళ్ళీ నేను వివరంగా చెప్తాను. సో ఇది కామన్గా ఎరెప్షన్ సిస్ట్ అని మీరు గ్రహించాలి. అది మ్యూకోసిల్ అనేది నేను ఆల్రెడీ నా వీడియోలో చూసిన ఐకార్డ్ వదిలేస్తాను. అది ఎక్కడెక్కడ వస్తుంది అంటే లిప్స్ మీద ఎక్కువ వస్తుంది, టంగ్ మీద వస్తుంది, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటే నాలుక కింద బాగాన, నాలుక లోపల బాగాన వస్తుంది అనమాట. కానీ ఇది చిగురు పైన వచ్చింది, కరెక్ట్గా పళ్ళు వచ్చే ప్లేస్లో మనకి ఈ బబుల్ షేప్గా రెడ్డిష్గా, బ్లూయిష్గా, ఎల్లోయిష్గా, బ్లాకిష్గా, పింకిష్గా చాలా రకాలుగా ఉంటుంది కలరు. సో అది చిగురు పైన భాగంలో వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఒకేసారి ఒక సైడ్ రావచ్చు, ఒకసారి 2-3 రావచ్చు, అటు లెఫ్ట్ అండ్ రైట్లో. సో దీంట్లో చూడండి, ఇటు సైడ్ బాగా వచ్చింది. అది ఎందుకు అంటే ఈ ఫస్ట్ 1 ఇయర్లో అంటే ఒక 14 months వేసుకోండి, 14 to 16 monthsలో ఫస్ట్ దవడ పన్ను అనేది చిన్నపిల్లల్లో ఎరప్ట్ అవుతుంది. అంటే మిల్క్ టీత్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. 1 to 14 ఫస్ట్ దవడ పన్ను. సెకండ్ దవడ పన్ను ఏమొచ్చి 2 yearsకి అలాగా వస్తుంది మిల్క్ టీత్. సో ఈ ఫస్ట్ దవడ పన్ను మిల్క్ టీత్ బయటకు వచ్చేటప్పుడు టీతింగ్ అంటున్నాం దాన్ని. టీతింగ్ అంటేనే మనకి ఏదో ఇరిటేషన్ ఉంటుంది, గమ్స్ వాడు బాగా ఏదో ప్లాస్టిక్ వస్తువు, ఏదో టాయ్ కొరకాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని టీతింగ్ అంటారు అనమాట. అంటే పన్ను చిగురులో నుంచి బయటికి పోక్ అవుతుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. సో అలా వచ్చే స్టేజ్ దాన్ని టీతింగ్ అంటారు. సో అలాగా వచ్చే స్టేజ్లో ఏమవుతుందంటే కొందరికి ఈ బబుల్ లాగా ఫామ్ అవుతుంది, ఆ బబుల్ ఫ్లూయిడ్ ఫిల్డ్గా ఫామ్ అవుతుంది. దాంట్లో మళ్ళా బ్లడ్ కూడా మిక్స్ అవుతుంది ఆ ఫ్లూయిడ్లో. సో ఆ ఫ్లూయిడ్లో బ్లడ్ మిక్స్ అవ్వడం వల్ల రెడ్డిష్గా ఫామ్ అవుతుంది ఫోటోలో చూసినట్టుగా. సో అప్పుడు పేరెంట్స్ భయపడతారు, అదే ఏంటిది ఒక బబుల్ లాగా ఫామ్ అయింది, కొరకలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు, ఇరిటేషన్గా ఉంది అబ్బాయికి, ప్లస్ నొప్పి వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు అదే మామూలుగా వెళ్ళిపోతుంది, కొన్ని వీక్స్ తర్వాత, కొన్ని డేస్ తర్వాత, అప్పుడప్పుడు రేర్ కండిషన్లో ఒక 4 months దాకా ఉంటుంది. అది అదే వెళ్ళిపోతుంది. నార్మల్ మిల్క్ టీత్ అనేది బయట ఎరప్ట్ అవుతే అదే బర్స్ట్ అయిపోయి అదే వెళ్ళిపోతుంది. మీరేం చేయాల్సిన పని లేదు. మీరు ఎప్పుడప్పుడు ఏ కండిషన్లో ఏం చేయాలో ఒక లిస్ట్ అవుట్ చేసేసి నేను మీకు చెప్తాను. వెళ్దాము వీడియోలోకి డీప్గా. స్టే ట్యూన్డ్ అండి, పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. సో వెళ్దాం వీడియోలో అండి. సో ఎరెప్షన్ సిస్ట్ అంటే ఏంటి అనేది మీకంతా కొద్దిగా అవుట్ వ్యూ చెప్పాను. చిన్నపిల్లల్లో 1 to 2 years ప్లస్ లేకపోతే 6 years, లేకపోతే 6 to 10 years వరకు వస్తుంది. సో ఎరెప్షన్ సిస్ట్ అనేది కంజెనిటల్ ఎరెప్షన్ సిస్ట్ అన్న ఎరెప్షన్ హెమటోమా అనే కండిషన్ వాడతాం. ఎరెప్షన్ అంటే చిగురులో నుంచి పైకి రావడం పన్ను, అది పాల పన్ను అయితే సరే, ఒరిజినల్ పన్ను అయినా సరే. పాల పన్ను అయితే 1 to 2 yearsలో వస్తుంది, ఒరిజినల్ పన్ను అయితే 6 to 10 years అప్పుడు ఈ ఇబ్బంది అనేది కాజ్ అవుతుంది. అది గ్రహించుకోండి. సిస్ట్ అంటే ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ అనమాట. రౌండ్గా ఫ్లూయిడ్ ఫిల్డ్గా ఒక ఫ్లూయిడ్ ప్లస్ దాంట్లో రక్తం కూడా ఇమిడిపోయి ఉంటే దాన్ని హెమటోమా అనే కండిషన్ అంటాం. సో ఎరెప్షన్ సిస్ట్ ఆర్ ఎరెప్షన్ హెమటోమా. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే పింక్గా ఉండొచ్చు, ఎల్లోగా ఉండొచ్చు, బ్లాక్గా ఉండొచ్చు, రెడ్డిష్గా ఉండొచ్చు, ఫ్లూయిడ్ ఫిల్డ్గా ఉండడం వల్ల బబుల్ లైక్గా ఉండొచ్చు, బబుల్ లాగా చిగురు పైన. అది గ్రహించుకోండి. కరెక్ట్గా పన్ను వస్తుంది కదా రిడ్జ్, ఆ రిడ్జ్ పైనే మనకి బబుల్ వస్తుంది. ఇంకో వేరే దగ్గర వస్తే అది ఎరెప్షన్ సిస్ట్ కానే కాదు. ఎప్పుడైతే మనకి పళ్ళు వస్తాయో ఆ రిడ్జ్ మీద ఆ బబుల్ లాగా వస్తేనే మీరు అది గ్రహించుకోండి ఎరెప్షన్ సిస్ట్ అని. సో ఇది సైన్స్ అండ్ సిమ్టమ్స్లో మనకి అలా కనిపిస్తుంది.
సిమ్టమ్స్ అంటే ఏంటంటే వాడికి కొరికేటప్పుడు ఇబ్బంది రావడము, నొప్పి రావడము, ఇరిటేషన్ రావడము గమ్స్లో, అది సైన్స్ అండ్ సిమ్టమ్స్. వై, ఎందుకు ఎరప్షన్ సిస్ట్ అనేది వస్తుంది? మనకి పళ్ళు కరెక్ట్గా అలైన్మెంట్లో రాకుండా అడ్డదిడ్డంగా క్రౌడింగ్ అంటారు దాన్ని, ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ద టీత్ అనమాట. అడ్డదిడ్డంగా వచ్చేటప్పుడు పాలపళ్ళు అలాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వాడికి చిన్న బాబుకి ఓ పాపకో టూత్ డికే, పన్ను ఇన్ఫెక్షన్ కానీ పుచ్చు కానీ ఉన్నా కూడా ఎరప్షన్ సిస్ట్ అంటే వచ్చేటప్పుడు మనం చిగురు బాగా క్లీన్ చేయము. రాత్రిపూట మనం ఒక బట్ట చూసుకొని ఇండెక్స్ ఫింగర్ చుట్టుకొని బాగా క్లీన్ చేసే పడుకోబెట్టాలి, పాలు తాగిపించినా తినిపించినా నైట్ పూట. సో లేదంటే క్రిములు వచ్చి అటాక్ చేసేసి పాల పన్నులో మనకి పళ్ళు పుచ్చు అనేది కాజ్ అవుతుంది, టూత్ డికే అంటారు. దానివల్ల కూడా మనకి ఎరప్షన్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏంటి, క్రౌడింగ్, ఓవర్ క్రౌడింగ్ వల్ల ప్లస్ టూత్ డికే వల్ల మనకి వస్తుంది. ఇరిటేషన్, గమ్ ఇరిటేషన్ వల్ల కూడా రావచ్చు. చిగురుకి ఏమన్నా దెబ్బ తగిలినా, ట్రామా ఏమన్నా గట్టిగా ఏమన్నా కొరికేటప్పుడు ఏమన్నా తగిలినా, స్పైసీగా వేడిగా గట్టిగా ఏమన్నా దానికి చిగురుకి తగిలి ట్రామా జరుగుతాయి, అంటే దెబ్బ తగిలితే మనకి ఇలాంటి ఎరప్షన్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయిపోయింది, ఎందుకు వస్తుంది అనేది అయిపోయింది. సో ఈజ్ ఇట్ కామన్? ఇది చాలా కామన్నా అంటే చాలా కామన్ అంటే ఒక 40% 30% చెప్పగలుస్తాం 100%లో. అంతమందికి రావచ్చు. ఇప్పుడు ఇది ఏ కండిషన్ అంటే 1 to 2 years వరకు ప్లస్ 6 years వరకు, లేదా చెప్పాయి కదా 6 to 10 years వరకు కామన్గా ఇది చూడొచ్చు. 30% చెప్పగలుస్తాం 100%లో. అది ట్రీట్మెంట్ ఉందా అంటే అదే తన ఎరప్షన్ సిస్ట్, ఫ్లూయిడ్ ఫీల్డ్ శాక్ ఉంటుంది కదా రౌండ్గా బబుల్, తనంతట అదే ఊడిపోతుంది, బర్స్ట్ అయిపోతుంది, రాలిపోతుంది. పన్ను వచ్చేటప్పుడు అదే బ్రేక్ అయిపోయి వచ్చేస్తుంది. మనం కావాల్సిన దాని ట్రీట్మెంట్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడు ట్రీట్మెంట్ చేయాలా? ఒక 4 weeks కన్నా ఎక్కువ ఉన్నా, ప్లస్ ఒక 4 months ఉన్నా, అలాగే రెడ్డిష్గా ఉంది, మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి పెద్దగా అయ్యి వాడికి చూవింగ్కి ఇబ్బంది అయ్యి నొప్పి వచ్చి, అలాంటప్పుడు ఎక్స్రే తీసి దాన్ని వేరు దగ్గర కట్ చేయాలి. ఇలాగ బొబ్బులు ఉందనుకోండి చిగురు పైన, ఇది చిగురు, ఇక్కడ పన్ను వస్తూ ఉంటుంది, పైకి ఎరప్ట్ అవుతూ ఉంటుంది, ఇది ఎరప్షన్ సిస్ట్. దీని రూట్ దగ్గర మనం కట్ చేయాలి. ఆ రూట్ దగ్గర కట్ చేసినప్పుడు అది డిజాల్వ్ అయిపోతుంది, ఫ్లూయిడ్ ఫీల్డ్ అంతా బయటకు వచ్చేస్తుంది సిస్టమ్. సో అప్పుడు మనకు పన్ను కరెక్ట్గా వస్తుంది. పన్ను రాకుండా అది అడ్డంగా ఉండి ఒక 4 months దాకా ఇబ్బంది పడుతుందంటే అప్పుడు మనం సర్జికల్గా వెళ్ళి డెంటిస్ట్ దగ్గర దాన్ని కట్ చేయించుకోవాలి. కింద వేరు, శాక్ వేరు దగ్గర కట్ చేసేసి బ్లేడ్తో, లేజర్తో అన్నా చేసుకోవచ్చు, బ్లేడ్తో అన్నా కట్ చేసుకోవచ్చు. 1 to 2 years అప్పుడు చిన్నపిల్లల్లో పాల పన్ను వస్తుంది కాబట్టి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు వెయిట్ చేయొచ్చు. 4 months అయితేనే అప్పుడు పేషెంట్కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చో ఏదో, దాదాపు మత్తు లేకుండానే జస్ట్ కట్ చేస్తే వచ్చేస్తుంది. కానీ చిన్న బాబుని కొంచెం డేర్గా ఉండాలా, కొంచెం మీరు పేరెంట్స్ పట్టుకొని ఉండాలి. సో 6 to 10 years ఉన్న వాళ్ళకంటే పెద్ద పర్మనెంట్ టీత్, పర్మనెంట్ అంటే నార్మల్గా ఒరిజినల్ టీత్ వచ్చేటప్పుడు ఈ కండిషన్ ఉంటాయి. అది 6 to 10 years ఉన్న పిల్లలకి. ఇది మాత్రం 1 to 2 years ఉన్నప్పుడు 4 months కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అప్పుడు మనకి ట్రీట్మెంట్ అవసరం, కట్ చేయాలి, కింద పార్ట్లో కట్ చేయాలి ఎరప్షన్ సిస్ట్. హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ ఉంటుంది అదే చెప్తున్నా మీకు. బేసిక్గా 1 week or 2 weeks కన్నా ఎక్కువ ఉండదు. ఉన్నా కూడా తొందరగా బ్రేక్ అయిపోయి అదే వచ్చేస్తుంది ఫ్లూయిడ్. సో మీరు వరి కావాల్సిన పని లేదు, అదంతటా అదే పోతుంది. అయ్యో ఏమో అయింది, రెడ్గా ఉంది, ఏమైనా ప్రాబ్లమా, క్యాన్సరా అనుకుంటారు. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మీరు పంటి పైన వస్తుంది, పళ్ళు వచ్చే గమ్ మీద వస్తుందంటే మీరు ఖచ్చితంగా అది ఎరప్షన్ సిస్ట్ అనుకోవాలా. పైకి వచ్చేటప్పుడు సిస్ట్ అనేది ఫ్లూయిడ్ శాక్ లాగా ఫామ్ అవుతుంది. ఎక్స్రేలో కూడా చూసుకోవచ్చు, ఒక ఫ్లూయిడ్ శాక్ లాగా ఫామ్ అవుతుంది. పన్ను ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా పగిలిపోయి మనకి పళ్ళు అనేది నీట్గా వస్తుంది. సో చెప్పాయి కదా 4 months కన్నా ఎక్కువ ఉంటే తీసేసుకోవాలి, ప్లస్ 4 weeks కన్నా ఎక్కువ ఉన్నా కూడా తీసేసుకోవాలి. అప్పటిదాకా వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు. సో ఇదండి ఈ వీడియో. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ
ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చిన్నపిల్లల్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో తప్పక వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్తో, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తున్నాను. దిస్ డాక్టర్ పివి నరసింహారావు, గమ్ స్పెషలిస్ట్. హ్యావ్ ఎ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, బాయ్.